నమస్తే వెల్కమ్ టు NXT G న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు. మాజీ సీఎం వైఎస్ జగన్ పై సామాజిక మాధ్యమాల్లో జనసేన నేత నాగబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ కు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని ఎద్దేవా చేశారు. ఎందుకంటే 2019లో శ్రీను అనే వ్యక్తి ఆయన మీద కోడి కత్తితో దాడి చేశాడు. 5 ఏళ్లైనా ఆ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. అప్పుడంటే జగన్ కు ఉన్న బిజీ షెడ్యూల్ వలన ఆయనకు కుదరలేదు. ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఆయనకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఆయన మీద హత్యాయత్నం చేసిన నేరస్తుడికి సరైన శిక్ష విధించాలి కదా. కేసును తక్షణమే విచారించి అమాయకుడైన జగన్ కు న్యాయం చేయాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని సీఎంను, డిప్యూటీ సీఎంను, హోంమంత్రిని కోరుతున్నానని నాగబాబు తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలను సారీ 6 గా మార్చవద్దని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. సోమవారం లోక్సభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడారు. ఏపీలో సూపర్ 6 హామీలు అమలు చేయడం లేదని, సూపర్ 6 అమలుకి గడువు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఏపీలో శాంతి భద్రతలు దిగజారితే పెట్టుబడులు ఎలా వస్తాయి? నా నియోజకవర్గంలో నన్ను తిరగకుండా అడ్డుకున్నారు, నాపైన దాడి చేశారు, నా వాహనాన్ని ధ్వంసం చేశారు. అన్నిటినీ టీవీ ఛానల్స్ లో చూస్తూ ఉండగానే దాడి జరిగింది. నాపైనే దాడి చేసి నాకు వ్యతిరేకంగా హత్యాయత్నం కేసు పెట్టారు. ఏపీలో శాంతి భద్రతల్ని కాపాడాలి, హింసకు చమరగీతం పాడాలని సూచించారు. We also want to know that the promises made in the form of Super 6 during the election. So we would like to know the timeline, because NDA is in power in our state. We would like to know the timeline for the execution of Super 6. We hope that Super 6 promises will not become sorry 6 promises for our state. We wish and we hope the promises are kept. And it was promised that immediately after coming to power, all the Super 6 promises will be taken care of, but we don't find it, sir. Apart from one promise, nothing has been kept. And I would like to bring to the notice of the House, sir. Without proper law and order, how will the investments come? For example, sir, I've been restricted from going into my constituency. They attacked me. They had burned my vehicles. They destroyed my vehicles. The attack was... It was in the full glare of all the TV channels, and finally a case was booked against me, sir. The attempt to murder case was booked against me. After an attack happened on me, a reverse case was booked against me. Such is the law and order situation. If the law and order situation is so bad in our state, how will investments come into our state, sir? I demand from the government that law and order be restored in our state, and all the violence has to be put to an end. And I would also request the government not to cut down on the spending of the 11 lakh crore capital expenditure for various other reasons. And also I demand that MSMEs be given a top priority, because MSMEs constitute 30% of our GDP and 45% of our exports. They have huge issues in raising capital, sir. So, and they also have huge issues in regulatory compliances. So if these things are taken care, MSME will grow further, and it's good for the economy of our country, and it is one of the major steps we need to take for achieving a 5 trillion economy, and hoping that ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీలపై సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్ 6 హామీల అమలు బాధ్యత చంద్రబాబుదేనని చెప్పుకొచ్చారు. కాగా సిపిఐ రామకృష్ణ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ 6 అమలు బాధ్యత చంద్రబాబుదే. ఇప్పుడు సూపర్ 6 అంటే భయమేస్తుందని అనడం కరెక్టేనా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే చంద్రబాబు హామీలు ప్రకటించారు. ఏపీలో సంపద సృష్టించి హామీలు నెరవేరుస్తానని, అమలు చేస్తానని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు అప్పులపై గందరగోళం సృష్టిస్తున్నారు. కేంద్రం ఒకటి చెబితే రాష్ట్రంలో మరొకటి చెబుతున్నారు. అమరావతికి 15,000 కోట్ల అప్పు కాదు, గ్రాంట్ తేవాలి. ఏపీ అప్పులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. ఏపీకి ప్యాకేజీ కాదు, ప్రత్యేక హోదా కావాలి అని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో 15,000 కోట్ల రూపాయలు 15,000 కోట్ల రూపాయలు నిజంగా గ్రాంట్ ఇస్తా ఉన్నారంటే ఆ గ్రాంట్ కాదు, ప్రపంచ బ్యాంకు నుండి 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తున్నాము, దానికి కేంద్ర ప్రభుత్వం షూరిటీ ఉందని చెప్తారు. మరి అది ఏ రకంగా సహాయమో అది వారే సమాధానం చెప్పాలి. ఆ రోజు ప్యాకేజీ మంచిది, ప్యాకేజ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు, ప్యాకేజ్ ఇచ్చి చాలా గొప్పగా చేశారని నువ్వు అసెంబ్లీలో తీర్మానం చేసి బాగా భజన చేస్తుంది. తర్వాత మళ్ళీ మీరే అడ్డం తిరుగుతుంది, ప్రత్యేక హోదా కావాలి, ప్యాకేజీ వల్ల మాకేం జరగలేదని. ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. అదే తప్పు. లేకపోతే రాజధానికి వాళ్ళు లోన్ ఇప్పిస్తే దాన్ని గొప్పగా మీరు చెప్పుకోవడం ఏమిటి? నాకు అర్థమే కాలే. అదే చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తాను, సూపర్ 6 హామీలు ఏవైతే ఇచ్చావో ఆ హామీల వల్లనే మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చారు.
అది అమలు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. నాకు ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు చూస్తా అంటే నాకు భయం వేసింది అని చెప్పడానికి లేదు, మీకు తెలుసు. అయినా మీరు వాగ్దానాలు, హామీలు ఇచ్చారు. భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో అధికారులు 3 గేట్లను 10 అడుగుల మేర గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 580 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 512.40 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 135.78 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. వరద ప్రవాహం భారీగా వస్తూ ఉండటంతో 3 గేట్లను ఎత్తిన కర్నూలు చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషా ఒక్క గేట్ నుంచి 27,000 క్యూసెక్ల చొప్పున నీటిని విడుదల చేశారు. 6, 7, 8 గేట్లను ఎత్తడం ద్వారా మొత్తంగా 81,000 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ కు విడుదలైంది. కృష్ణమ్మ పర్వళ్లు తొక్కటాన్ని వీక్షించేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. దైవచింతన ద్వారానే సమాజ వికాసం సాధ్యమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. శ్రీవల్లి దేవసేన సమేత కుమారస్వామి వారి కృతిక కావడి మహోత్సవాలను ప్రజలు ఘనంగా జరుపుకోవడం అభినందనీయమని గుంటూరు ఏటి అగ్రహారం 7వ లైన్ కుమార్ హోటల్ సెంటర్లోని శ్రీవల్లి దేవసేన సమేత కుమారస్వామి వారి 73వ భరణి కృతిక కావడి మహోత్సవాలు శ్రీ కుమారస్వామి సేవా సంఘం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమారస్వామి సేవా సంఘం ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం స్వామివారి దివ్య రథోత్సవం కావడలతో జరగనుంది. ఈ కార్యక్రమంలో శ్రీ కుమారస్వామి సేవా సంఘం గౌరవ అధ్యక్షులు చెరుకూరి శ్రీహరి, అధ్యక్షులు ఎల్లా ప్రగడ రామమోహన్ రావు, కార్యదర్శి సాయి కుమార్, ఉపాధ్యక్షులు రవికుమార్, కోశాధికారి బాదం మునిరాజు తదితరులు పాల్గొన్నారు. ఆడి కృత్తిక ఉత్సవాలు అంటే ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చేటువంటి కృత్తిక ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క కావడి ఉత్సవాల్ని ఆడి కృత్తిక ఉత్సవాలు అంటారండి. కేవలం ఏటగ్రహారమే కాదండి, ఈరోజు గుంటూరులో 6 ప్రదేశాల నుంచి ముఖ్యంగా నల్లకుంట, ఆరగ్రహారం, కొరటెపాడు, నల్ల చెరువు ఇలా మళ్ళీ ఇట్లా 6 ప్రదేశాల నుండి తమిళ సోదరులు, ఎందుకంటే మనం అయ్యప్ప స్వామి ఇరుముడి కట్టుకొని స్వామివారికి ఎలా అయితే ఇరుముడి తీసుకెళ్తామో అదేవిధంగా తమిళ సోదరులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి విశేషమైనటువంటి యొక్క తమిళనాడులో 6 ఆలయాలు ఉన్నాయండి. ప్రపంచంలో ఎన్ని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉన్నా ఆయన స్వయంభూంగా వేసినటువంటి ఆలయాలు 6 ఆలయాలు తిరుత్తని, తిరుపరంకుండ్రం, తిరుమలై చోళై, అదేవిధంగా పళనిమలై, స్వామిమలై ఇలా 6 ఆలయాలు ఉన్నాయండి. ఈ 6 ఆలయాలకు కూడా ఆకుపచ్చని వస్త్రాలు ధరించి వీరభక్తిని ప్రదర్శిస్తూ ఒంటికి శూలాలు గుచ్చుకొని అదేవిధంగా ఒంటి నిండా కూడా భస్మధారణ చేసి స్వామివారికి ఇష్టమైనటువంటి పన్నీరు, పంచామృతాలు, తర్వాత పూలు, పళ్ళు, రకరకాల స్వామివారికి అభిషేకించే ద్రవ్యాలన్నీ కావడిలో తీసుకొని స్వామివారికి వెళ్తాం. స్వామివారికి ఇరుముడి ఎంత ప్రీతిపాత్రం అయ్యప్ప స్వామివారికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కూడా ఈ కావడి ఉత్సవం అంత ప్రీతిపాత్రమైనది. దీని వెనకాల పెద్ద చరిత్ర కూడా ఉన్నది. అదేవిధంగా ఈ ఏటి అగ్రహారం 73 సంవత్సరాలుగా ఈ పరిసర ప్రాంతాల్లో తమిళ సోదరులంతా సమర్థికంగా నియమనిష్టలతో కావడి ఉత్సవాలు నిర్వహణ చేస్తారండి. ఈ సంవత్సరం అత్యధికంగా అది ఇంతింత ఒడ్డుడింత అన్నట్టు స్వామివారికి 108 కావళ్ళు ఈ సంవత్సరం మనకి ఏటగ్రహారం సెంటర్ నుంచి, బ్యాంక్ సెంటర్ నుంచి బయలుదేరుతాయండి. అదేవిధంగా విశేష అన్నదానం అంతమందికి లిమిట్ లేకుండా ఎన్ని వేల మంది వస్తే అంత వేల మందికి అన్నదానం, స్వామివారికి అత్యద్భుతమైనటువంటి అభిషేకాలు, స్వామివారికి కళ్యాణం, అదేవిధంగా స్వామివారి రథోత్సవం. మనకి పట్టాభిపురంలో ఉన్నటువంటి శివాలయం, అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయం ఉంది. ఆలయానికి కావడి ఇరుముడు సమర్పణతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఎంతో ప్రతి సంవత్సరం కూడా ఇంత నియమనిష్టలతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి భక్తులు, విశేషమైన మహిమలు, సంతానం లేని వారికి సంతానం, ఆరోగ్య ప్రాప్తిని కోరుకున్న వారికి కావడేస్తున్న వారికి ఆరోగ్యం, అదేవిధంగా వివాహం కాని వారికి వివాహాలు, ఇలా మనోభీష్టాలన్నీ నెరవేరి ఈ కార్యక్రమాలు 10 సంవత్సరాలు అద్భుతం జరుగుతున్నాయండి. ఈ సిటీ యొక్క ఈ ఆషాఢ మాసం వస్తేనే తమిళనాడు అంతా కూడా రాష్ట్ర వీధి వాడవాడలో పండుగ. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యంగా ఈ గుంటూరు పట్టణంలో కూడా ఏటి అగ్రహారం కుమారస్వామి వారి ఉత్సవాలు జగత్ ప్రసిద్ధి. మిగతా అన్ని ప్రసిద్ధే, కానీ ఇంకా విశేషంగా జరిగేటువంటి కార్యక్రమాలు ఈ సందర్భంగా అందరూ ఇచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీడియా వారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదుల్ని నిర్దేశిత సమయంలోనే పరిష్కరించాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పోలీస్ అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమానికి వన్నె తీసుకుని రావాలని సూచించారు. సోమవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో కిక్కిరిసిపోయింది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ బాధితులు జిల్లా ఎస్పీకి మొరపెట్టుకున్నారు. ఆయా సమస్యల్ని పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ సీఐలకు ఎస్పీ ఆదేశాలు
ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా రాజకీయ దాడులు, ఆర్థిక లావాదేవీలు, ఆస్తి వివాదాలు, భౌతిక దాడులపై ఫిర్యాదులు అందాయి. అయితే 26వ తారీఖుని మా పిల్లలందరూ పనులు పోయి వచ్చినాక వాళ్ళు 4 గంటల కాడ నుంచి మందులు తాగి చెరువు కట్ట మీద కూర్చుని ఇక వత్త లైట్లు ఆరిపేసి ఇక ఇళ్ళ మీదకి వచ్చారయ్యా. ఇళ్ళ మీదకి వచ్చే వరకు అరిసారు పిల్లలు, అందరు పెద్దవాళ్ళు అరిసారు. అరుతునే వరకు ఇక సీసాలు, రాళ్ళు, కర్రలు తీసుకుని మా ఇంటి మీదకి వచ్చారు. ఇంటి మీదకి వచ్చి మేము మగవాళ్ళు అందరూ చేరలోకి లగెత్తుంటే నువ్వేంటి ఏడు నుంచున్నావని కర్ర పెట్టి ఆదని నెత్తి మీద చేతులు పెడితే నా చేతుల మీద కూడా వేశారు. వాడు ఏనన్నవాడు రత్తయ్య, ఏరయ్య, ముగ్గురు. ఇక సీసాలు, రాళ్ళు, బజారు నిండిపోయింది. మా బజారు మా మగవాళ్ళు ఎడిపోయారు, ఏమైపోయారు. 3 రోజులు గడపలేదు. 3 రోజులు వచ్చి మిమ్మల్ని రాజీ పెడతామని రండి 13 అరెస్ట్ చేయించాడు. మేము గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నాం, మా కేసు తీసుకోలేదయ్యా. సిఐ గారు, డిఎస్పీ గారు మా కట్టులు చూపిస్తామని మమ్మల్ని సాటు నుంచోబెట్టారు. వచ్చిన అధికారులు కూడా మమ్మల్ని చూపించకుండా మమ్మల్ని సాటు నుంచోబెట్టారు. మీ కేసు కడుతున్నామమ్మా అని మా కేసు తీసుకోనే లేదయ్యా. ఇక అందరూ 13 అరెస్ట్ చేసేసారు. మేము 7 రోజులు వాడ చెట్టుకోగలం గుట్టుకోగలం అయిపోయాము. అది పార్టీ ఏం లేవయ్యా, పార్టీలు గొడవే. మాది వచ్చింది, మీరుంటానికి ఇల్లేదు, ఊరో పల్లెలు పెట్టి వెళ్ళిపోవాల్సిందే. మేము ఉండారంటే 4-3 సాగు కొడతాం. తన సుదీర్ఘమైన అనుభవంతో సంపద సృష్టిస్తానని చెప్పిన సీఎం చంద్రబాబు ఇప్పుడు హామీలపై నాలిక మడతేస్తున్నారని, దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కూడా మౌనంగా ఉండిపోయారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన సూపర్ 6 పై చంద్రబాబు యథావిధిగా యూటర్న్ తీసుకున్నారని అన్నారు. అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే భయం వేస్తుందంటూ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ఆ మాట అన్న కూటమి పథకాల గురించి నాడు గొప్పగా చెప్పిన జనసేన అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం నోరు మెదపలేదని ఆయన ఆక్షేపించారు. వారు పరిపాలించే కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీల విషయమై వారి నాలుక మడతపడుతున్న విధానాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నాం. ఎందుకు మడతపడుతుంది నారా చంద్రబాబు నాయుడు గారి నాలుక అంటే, ఇది మొదటిసారా లేకపోతే గతంలో కూడా ఇలాగే జరిగిందా అని మనం పరిశీలిస్తే, అమ్మ బాబోయ్ బాబు గారని, అమ్మ బాబు గారు అని ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. వారు ప్రధానంగా 50 రోజులు పరిపాలించిన తదుపరి అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ వారిచ్చిన హామీలు చూస్తే ఆయనకు భయం వేస్తున్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు వారు ఇస్తున్న హామీలు అమలుపరచలేరని, అవి అమలుకు సాధ్యం కావని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాలాంటి వాళ్ళందరం చెప్తున్నప్పుడు మీలాంటి పాత్రికేయ మిత్రులు వారిని అడిగారు, వైఎస్ఆర్ వాళ్ళు అమలుకు సాధ్యం కావంటున్నారండి, మీరు ఎలా దీన్ని అమలుపరచగలుగుతారని నారా చంద్రబాబు నాయుడు గారిని పాత్రికేయ మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడిగినప్పుడు, నాకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, నేను చేసి చూపిస్తాను, సంపదను ఎలా సృష్టించాలో నాకు అపారమైన అనుభవం ఉంది కాబట్టి నేను ఇచ్చిన హామీలన్నిటినీ అమలుపరుస్తానని అన్నారు. ఆ సందర్భంలోనే మళ్ళీ విలేకరులు ఏమని ప్రశ్నించారంటే, మీరే కదా 1 నెల 2 నెలల క్రితం ఎన్నికల ప్రచారంలో మరో శ్రీలంక కాబోతుంది ఆంధ్రప్రదేశ్, మరో సొమాలియా కాబోతుంది ఆంధ్రప్రదేశ్, ఈయనిచ్చే అనగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం నాశనం అవుతుందని నారా చంద్రబాబు నాయుడు గారే అన్న విషయాన్ని వారు జ్ఞాపకం చేశారు. మీరే అన్నారు కదా సంక్షేమ పథకాలని వృధా అని, సంక్షేమ పథకాలు ఏవి అవసరం లేదని, మళ్ళీ మీరే ఇప్పుడు సూపర్ 6 పేరుతో ఈ పథకాలన్నీ మీరు అనౌన్స్ చేశారు, ఇవి సాధ్యం కావని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటున్నారు. అన్నప్పుడు నేను చేసి చూపిస్తానని ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మాటిచ్చారు. నిజంగా మాకు ఆనందం కలిగింది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అంతా అమలు పరిస్తే చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం.
50 రోజుల పాటు ఎదురు చూసాం. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వలన పేదలు అనేక అవస్థలు పడ్డారని ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ వ్యాఖ్యానించారు. రాజధాని గ్రామాల్లోని టిడ్కో ఇళ్లను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మా హయాంలో నాణ్యమైన సామగ్రితో టిడ్కో ఇళ్లను కట్టాం. టిడ్కో ఇళ్ల వద్ద అనేక వసతుల్ని ఏర్పాటు చేయాలని ప్రణాళికని రచించాం. మా ప్రభుత్వ హయాంలో 5 లక్షల ఇళ్లకు అనుమతినిచ్చాం. 4.45 లక్షల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచాం. 2019 నాటికి 77,371 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి చేశాం. వైసీపీ వచ్చాక టిడ్కో ఇళ్ల సంఖ్యను 2.62 లక్షలకు కుదించారు. అంతా పక్కన పెట్టేసింది. టిడ్కో ఇళ్ల వద్ద రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వసతిని కల్పిస్తాం. మరొక 3 నెలల్లో వసతుల్ని కల్పిస్తాం. వైసీపీ నేతలు మొత్తం ఖజానాను ఖాళీ చేసి వెళ్లారు. ఏది చేయాలన్నా ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది. రాజధాని రైతులకి త్వరలోనే కౌలు మొత్తం విడుదల చేస్తాం. టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల్ని ఇబ్బంది పెట్టవద్దని బ్యాంకులను కోరుతామని మంత్రి నారాయణ వెల్లడించారు. తనకి ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ట్రీట్ చేసి బయటికి పంపించాలా? అయితే సిఆర్డీఏలో మొత్తం ట్రంక్ లైన్స్ వస్తాయి. అప్పుడు దాకా టెంపరీగా అరేంజ్ చేస్తున్నారు. వాటన్నింటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఒక 3 మంత్స్ టైం నేను అందరికీ చెప్తున్నాను. ఒక 3 మంత్స్ టైంలో మ్యాక్సిమం చేయగలిగిన చేస్తాం. ఎందుకంటే ఖజానా ఖాళీ, ఖజానా డబ్బులు సున్నా, ఏం లేవు. ఖజానా ఖాళీ. ప్రజలు కట్టిన ట్యాక్సులు కూడా, ప్రజలు కట్టిన ఇంటి పన్ను, ప్రజలు కట్టిన వాటర్ పన్ను అన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు వాడేశారు. 2019లో ఈ రాష్ట్రానికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు తెచ్చాం. 2019 5 సంవత్సరాలు అయిపోయింది. అదేంటంటే మున్సిపాలిటీలో డ్రైన్స్కి, వాటర్ లైన్స్కి, వాటికి 5,350 కోట్లు తెస్తే ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు వాడింది 240 కోట్లే. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వాలా, స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వక వదిలేశారు. 2023-24లో 15th ఫైనాన్స్కి 550 కోట్లు ఇచ్చారు. అది ఖర్చు పెట్టి ఈసీలు ఇచ్చుంటే ఇప్పుడు మళ్ళీ 1100 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అవి వదిలేశారు. అంటే ఫైనాన్షియల్ మోస్ట్ ఇండిసిప్లిన్ చేశారు. అసలు లెక్క పక్క ఏమీ లేకుండా. ఈరోజు సిఆర్డీఎల్ చూస్తే 0 మనీ, డబ్బులు పైసా లేవు. ఇళ్ళకి యాక్చువల్గా ఏంటంటే స్కీమ్ వాళ్ళు మార్చారు. ఆ స్కీమ్లో కొందరు లాభపడ్డారు, కొందరు నష్టపడ్డారు. అయితే దాంట్లో బ్యాంకులకు కట్టాల్సిన అవసరం ఉంది. దాని మీద వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు. దానికి కొంత టైం వచ్చేటట్టుగా చేయమని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. అది సీఎం గారితో మాట్లాడి బ్యాంక్ వాళ్ళని పిలిచి యాక్చువల్గా దాన్ని ఎంతవరకు చేయగలం అంతవరకు చేయడానికి ప్రయత్నిస్తామని అందరికీ తెలియజేస్తాం. నవభారత్ నగర్ లోని సరిపూడి సుజుకి షోరూమ్ లో నూతన మోడల్స్ స్కూటీలను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. నగరవాసులు మెచ్చే రంగులతో, అధునాతన ఫీచర్స్ తో 125cc ఇంజిన్ సామర్థ్యంతో 10 సంవత్సరాల వారంటీ సుప్రసిద్ధ సుజుకి సంస్థ ప్రకటించడం హర్షణీయమని తెలిపారు. న్యూ ఎవెనెస్ ఎల్లో కలర్ 125cc స్కూటీ వాహనాన్ని ఎమ్మెల్యే మాధవి నడిపి అలరించారు. అలాగే సరికొత్త రంగులతో ఉన్న యాక్సెస్ 125 బర్గెమాన్ స్ట్రీట్ స్కూటీ వాహనాలు మార్కెట్ రంగంలోకి రావడం అభినందనీయమని తెలిపారు. ఈ మేరకు సరిపొడి సుజుకి ఎండీ అనిల్ మాట్లాడారు. నూతన మోడల్స్ గురించి వివరించారు. ప్రయాణికుల సౌలభ్యం కొరకు అనేక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ఈ కార్యక్రమంలో సుజుకి సేల్స్ ఆర్ఎం శివరామకృష్ణ, ఏఆర్ఎం బాలకృష్ణ, షోరూం సిబ్బంది పాల్గొన్నారు. బేసిక్గా ఎన్నో రకాల మోడల్స్ వస్తూ ఉన్నాయి లేడీస్కి. అయితే ఈ మోడల్ ప్రత్యేకించి కొంచెం హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి చాలా హ్యాండీగా, లైట్ వెయిట్గా చాలా బాగుంది. అలాగే సుజుకి మనం తీసుకుంటే ఇట్స్ బ్రాండ్, ఎప్పటి నుంచో మన స్టేట్లో అదొక మంచి తనదైన ముద్ర ఒకటి వేసుకున్నారు. అందులో అనిల్ గారు సరిపూడి సుజుకి అంటేనే అది కూడా చాలా ఇట్స్ బ్రాండ్. నిజంగా దాని రీచబిలిటీ మనం తెలుసు మనందరికీ కూడా. ఎన్నో ప్రాంతాల్లో ఆయన బ్రాంచెస్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అందులో కూడా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ లాగా ఆయన వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ ఆయన షోరూమ్స్ నడపడం జరుగుతూ ఉంది. దానికి ఆయనకి నిజంగానే ఐ అప్రిషియేట్ ఇట్. సో ఈరోజు లాంచ్ చేసుకున్న ఎంపీస్ కోసం ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండ్ కంగ్రాచులేషన్స్ సార్. మీకు నా చేతితో ఇది ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ అండ్ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, సుజుకి వారి టీమ్ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ.
గన్నవరం నుంచి దేశంలోని పలు చోట్లకు విమానాలు నడపాలని టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ కి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఎంపీ వినతి పత్రం అందజేశారు. గన్నవరం నుంచి వారణాసి, కోల్కతా, అహ్మదాబాద్, పూణే, బెంగళూరుకు విమానాలు నడపాలని కోరారు. ఇండిగో సర్వే చేసిన ఈ మార్గాల్లో వెంటనే విమానాలు నడపాలని విజ్ఞప్తి చేశారు. కేశినేని చిన్ని విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కలెక్టర్ నాగలక్ష్మి, ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో పింఛన్లు, రేషన్ కార్డులు, భూముల సర్వే, భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా అందాయి. టిట్కో గృహాల్లో నివాసం ఉంటున్న వారికి సక్రమంగా త్రాగునీరు అందటం లేదని, కలుషిత నీరు వస్తుందని, కరెంటు సరఫరా సక్రమంగా లేదంటూ ఫిర్యాదు అందింది. అదేవిధంగా వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ అర్జీలు అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నెరవేర్చి వాలంటీర్లను కొనసాగించి 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని సూచించారు. గ్రీవెన్స్ డేలో ఫిర్యాదులు అందజేసిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు వెల్లడించారు. పేరు కనకదుర్గ. గత 4 సంవత్సరాలుగా నేను తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో వాలంటరీగా పనిచేస్తున్నాను. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లకు భద్రత కల్పిస్తూ మా జీతం 10,000 చేస్తూ గత 2 నెలలుగా శాలరీలు ఆగిపోయి ఉన్నాయండి. కొద్దిగా మీ దృష్టికి అవి కూడా తీసుకురావాలని మేము సమబద్ధంగా చట్టబద్ధంగాను మేము ఇలా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వినతి పత్రం తెలియజేస్తున్నాము. దయచేసి మా మనవులు ఆలకిచ్చి మాకు 2 నెలల శాలరీ పడినట్లుగా సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. టిట్కో హౌస్ ప్రాంత నివాసులందరం కూడా రావడం జరిగింది. ఆ టిట్కో హౌస్లో ఉంటున్న వారికి మెయిన్ ముఖ్యమైన సమస్య వాటర్ సమస్య. ఆ వాటర్ రోజు మార్చి రోజు అనగా రోజు మార్చి రోజులో 5 నుంచి 6 గంటల వరకు ఇస్తూ ఉన్నారు. వాటర్ పుష్కలంగా అక్కడ నివాసం ఉంటున్న వారికి సరిపోవటం లేదు. రెండవ సమస్య కరెంటు సమస్య. కరెంటు మరి అప్పుడప్పుడు కరెంటు పోతూ ఇబ్బంది పడుతూ ఉన్నాము. మెయిన్ ముఖ్యంగా టిట్కో హౌస్ ప్రాంతంలో ఉన్న 15 స్ట్రీట్స్లో వీధి లైట్లు లేక కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఈ వర్షాల కారణంగా పిచ్చి మొక్కలు ఎక్కువ పెరిగి విషసర్పాలు తిరుగుతున్నందువలన మరి రోడ్డు మీదకి రావడానికి కూడా ఇబ్బంది పడుతూ రోడ్లు సీసీ రోడ్లు లేకపోయినందువలన వర్షాలకి బంకమట్టి కారణంగా ఇంటి నుంచి బయటికి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. మెయిన్ ముఖ్యంగా అక్కడ పరిసర ప్రాంతంలో ఉన్న వారికి వాటర్ సమస్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.